హైదరాబాద్ బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. 18 రోజుల పసికందను తండ్రి ₹1,00,000 విక్రయించాడు. డబ్బు కోసం కన్నబిడ్డను ఆసిఫ్ వేరానికి పెట్టాడు. అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన వ్యాపారి చాంద్ సుల్తానా అనే మహిళకు పసికందను అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నాడు. అయితే ఈ నెల 8న బిడ్డను బయటకు తీసుకెళ్లాడు. తిరిగొచ్చిన భర్త ఆసిఫ్ దగ్గర బిడ్డ కనిపించకపోవడంతో తల్లి పిఎస్లో ఫిర్యాదు చేస్తుంది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిచ్చిన సమాచారంతో చాంద్ సుల్తాన్ను అరెస్ట్ చేసి పసికందును సురక్షితంగా అప్పగించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, హైదరాబాద్ బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. 18 రోజుల పసికందును కన్న తండ్రి ₹1,00,000 విక్రయించాడు. డబ్బు కోసం కన్న బిడ్డను ఆసిఫ్ బేరానికి పెట్టాడు. అయితే అబ్దుల్లాపూర్ మేట్కు చెందిన వ్యాపారి చాంద్ సుల్తానా అనే మహిళకు పసికందను అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నాడు. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, నిన్న అనగా 11/7/2022 నాడు కంప్లైంట్ ఆస్మా బేగం బండ్లగూడకు సంబంధించిన ఉమెన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన 18 రోజుల పాపని తన భర్త ఆసిఫ్ తన దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని భయబంధం గురి చేసి తీసుకొని పోయి అమ్మినట్టుగా 8వ తారీఖు నాడు అమ్మినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టుకొని ఒక టీం ఏర్పాటు చేసి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ కస్టడీ అందులో తీసుకోవడం జరిగింది. పాపను కూడా వితిన్ 24 అవర్స్లో రెస్క్యూ చేసి మదర్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్